హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇంకొక అడ్వాన్స్ లెవెల్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అండ్ ప్రతిసారి ఒకటే చెప్తా, సో ఈరోజు కూడా అదే చెప్తున్నా. మనం ఎలా అయితే జావాస్క్రిప్ట్లో అలా ఇంకా డీప్గా వెళ్తూ ఉంటామో, కొంచెం ప్రాజెక్ట్స్ కాంప్లెక్స్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ చాలా వస్తాయి. ఫస్ట్ టైం వింటూ ఉంటారు, అర్థం అవ్వదు. సో మళ్ళీ చేస్తూ ఉండండి ప్రాజెక్ట్ని. ఒకటే ప్రాజెక్ట్ని వీడియోని 2 times 3 times 4 times అలా చూడండి. ఒకసారి ఎప్పుడప్పుడు అర్థమైద్ది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నా వాట్సాప్ నంబర్, గ్రూప్స్ అన్నీ ఉన్నాయి. గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, అందరితో కనెక్ట్ అవ్వండి, వాళ్ళతో పాటు కలిసి నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మనం మాట్లాడదాము. ఓకే, టెన్షన్ ఏం లేదు. ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్ ప్రివ్యూ చూద్దాం. ఓకే, సో ఇది మన వెబ్సైట్. ఓకే, ఇక్కడ మన దగ్గర అన్ని వేరే మూవీస్ ఉన్నాయి. అండ్ ఆ మూవీస్ మీద క్లిక్ చేసి స్టైలింగ్ అంతగా ఏం లేదు, ఎందుకంటే ఇది జావాస్క్రిప్ట్ సిరీస్ కాబట్టి జావాస్క్రిప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్టర్ పేరు, జాన్రా, రిలీజ్ ఇయర్, రేటింగ్ ఇవన్నీ వస్తాయి. ఓకే, అండ్ అలానే దీని మీద క్లిక్ చేస్తే దీని గురించి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మన దగ్గర ఒక సెర్చ్ బార్ ఉంది. సో మీరు డి అని టైప్ చేస్తే ఎందులో ఏమేమైతే మూవీస్లో డి ఉందో అవి షార్ట్ లిస్ట్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, ఫిల్టర్ అవుతాయి. ఒకవేళ ఐ టైప్ చేశారనుకోండి, ఐఎన్ అని. సో ఇన్సెప్షన్ లో ఐఎన్ ఉంది, ఇంటర్స్టెల్లర్ లో కూడా ఉంది, బాహుబలి బిగినింగ్ లో కూడా ఐఎన్ అని ఉంది. సో అందుకే ఇవి ఫిల్టర్ అయిపోయాయి. ఒకవేళ మనం ర్యాండమ్ గా ఏదో ఒకటి టైప్ చేసామనుకోండి, ఈ డిబిడి ఎక్కడ లేదు కాబట్టి నో డేటా ఫౌండ్ అని వచ్చింది. ఓకే, సో ఇది మన వెబ్సైట్ ఏదైతే ఈరోజు చేయబోతున్నాము. సో ఇది మన ప్రాజెక్ట్. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్లో మనం ఏపీఐస్ ఏం యూజ్ చేయట్లేదు, లోకల్లో ఉంటుంది మొత్తం. నేను చూపిస్తుంది ఎలాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వెబ్ డెవ్లో వచ్చేసి అడ్వాన్స్లో వచ్చి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, మూవీ డేటాబేస్ అని, మూవీ డిబి. ఓకే, అండ్ ఈ మూవీ డిబిని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. సో విఎస్ కోడ్. సో ఇందులో ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఏపీఐ యూజ్ చేయట్లేదు, మనం లోకల్లో ఒక జేసన్ ఫైల్ అని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు జేసన్ ఫైల్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అంటాము. మనం ఏదైతే ఏపీఐస్ని కాల్ చేస్తామో అప్పుడు రెస్పాన్స్ జేసన్ ఫార్మాట్లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే లోకల్ ఫైల్ యూజ్ చేస్తున్నామో సేమ్ అదే టైప్ ఆఫ్ అవుట్పుట్ మనకు ఏపీఐ నుంచి కూడా వస్తుంది. సో ఏపీఐని కాల్ చేసే ముందు మనం ఇది తెలుసుకోవాలి, ఒకవేళ లోకల్లో జేసన్ ఫైల్ ఉంటే దాన్ని ఎలా అనేది. సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ ఒక లైన్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ మనం index.html అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో index.html క్రియేట్ చేసే ముందు నేను ఏం చేస్తాను అంటే movies.json ఫైల్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు movies.json ఫైల్ కావాలంటే మీరు ఓన్గా రాయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో నేను గిట్హబ్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి మీరు గిట్హబ్కి వెళ్ళిపోతారు. ఓకే, గిట్హబ్లో వెళ్ళాక మీరు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అక్కడ మొత్తం మీకు కనిపిస్తుంది. ఓకే, మూవీ డేటాబేస్ ప్రాజెక్ట్ అని మీరు అందులో వెళ్తే అన్ని ఫైల్స్ ఉంటాయి, HTML ఫైల్స్, CSS, జావాస్క్రిప్ట్, movies.json అన్నీ ఉంటాయి. movies.json ఫైల్లోకి వెళ్ళారనుకోండి మీరు అక్కడ నుంచి కోడ్ కాపీ చేసుకోవచ్చు. లేదు నేను మొత్తం కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటా అంటే మూవీ డేటాబేస్ ప్రాజెక్ట్లో వెళ్ళి రైట్ సైడ్లో డౌన్లోడ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ movies.json అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనం జేసన్ ఎలా రాస్తాము? సో జేసన్ ఫైల్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, మనం అంటున్నాం కదా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అంటే మొత్తం ఆబ్జెక్ట్స్ లాగా ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి. సో కర్లీ బ్రేసెస్లోనే ఉంటుంది అన్నట్టు. సో మనం ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసాము, ఇందులో మనం ఒక ఆబ్జెక్ట్ని డిజైన్ చేస్తాము. సో ఒక ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మూవీ డేటాబేస్లో ఏమేమి ఉంది, టైటిల్ ఉంది, డైరెక్టర్ పేరు ఉంది, జాన్రా ఉంది, రిలీజ్ ఇయర్ ఉంది, రేటింగ్స్ ఉన్నాయి, ఇమేజ్ ఉంది, అండ్ దాని గురించి డిస్క్రిప్షన్ కూడా ఉంది. సో నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఒక టైటిల్ ఉంటుంది. ఓకే, స్ట్రింగ్లోనే టైటిల్ తీసుకుంటున్నాను నేను, టైటిల్ స్ట్రింగ్. దాని తర్వాత దాని యాక్చువల్ వాల్యూ అంటే కీ వాల్యూ పేర్స్లో ఈ ఆబ్జెక్ట్ నొటేషన్ ఉంటుంది. సో ఇది కీ, ఇది వాల్యూ. మనం వాల్యూని యాక్సెస్ చేయాలంటే కీ నుంచి యాక్సెస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇన్సెప్షన్ అని రాసేస్తాం. ఓకే, కామా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డైరెక్టర్ పేరు ఏంటి, క్రిస్టోఫర్
నోలాన్. ఓకే, నోలాన్. నెక్స్ట్ ఏంటి జాన్రా. సో జాన్రా సెలెక్ట్ చేస్తున్నాం మనం, సైన్స్ ఫిక్షన్. అలానే రేటింగ్ నంబర్ కాబట్టి 8.8 అని నేను ఇలా ఇచ్చేసాను. అండ్ ఇంకేముంది, రిలీజ్ ఇయర్ 2010. 2010. ఓకే, దాని తర్వాత సినాప్సిస్ ఏంటి, సినాప్సిస్ అంటే ఏం లేదు, బేసికల్లీ దాని గురించి ఒక లైన్ అన్నట్టు. థీఫ్ హూ ఎంటర్స్ ద డ్రీమ్ ఎక్సెట్రా. దీన్ని నేను ఎలాగో కాపీ పేస్ట్ చేస్తాను మళ్ళీ. ఓకే, దాని తర్వాత ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ కూడా నేను మీకు ఇచ్చేస్తాను, లేదు కావాలంటే మీరు గూగుల్లో వెళ్ళి ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం పేస్ట్ చేసేసా. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చేశాను, కామా పెట్టేసి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చాలా లైక్ డేటావి చూపించాలి, లైక్ ఎలా అయితే మనం ఇప్పుడు చూపిస్తున్నాము. ఓకే, అవి అన్నీ సేమ్ టైప్ ఉన్నాయనుకోండి, వాటిని వేరే వేరే లైక్ ఇలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి పెట్టేయచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఇవి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ చాలా ఆబ్జెక్ట్స్ని మనం ఒక దాంట్లో స్టోర్ చేయాలంటే ఎందులో చేస్తాము, ఆబ్వియస్లీ ఒక యారేలో. సో ఒక యారే ఓపెన్ చేసాము, ఆ యారేలో వేరే వేరే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇవి ఆబ్జెక్ట్స్ది ఒక యారే అన్నట్టు. ఓకే, యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనకి రెస్పాన్స్ కూడా ఇలానే వస్తుంది, యారే వస్తుంది, అందులో వేరే వేరే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్లో మనకి ఏదైతే డేటా కావాలో అవి ఉంటుంది. ఓకే, సో ఇది మన లోకల్ జేసన్ ఫైల్ అనేది మనం క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఇందులో వేరే వేరే మూవీస్ ఉన్నాయి, లైక్ పోగ్రి, బాహుబలి, డిడిఎల్జే, ఇది అది అని. ఓకే, సో ఇప్పుడు మన జేసన్ ఫైల్ అయిపోయింది. ఇలానే ఉంటుంది, మనకు రెస్పాన్స్ ఏపీఐ నుంచి ఇలానే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇమేజెస్ కూడా ఇలా పెట్టేసాం. రైట్, ఇప్పుడు మనం ఇండెక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇండెక్స్లో మనం బాయిలర్ ప్లేట్ కోడ్ మూవీస్ డీబీ, అండ్ ఇప్పుడు బాడీ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక డివ్ తీసుకుంటా, ఆ డివ్కి ఒక క్లాస్ ఇచ్చేస్తా, ఆబ్వియస్లీ కంటైనర్ అని. ఓకే, కంటైనర్లో ఒక h1 తీసుకుందాం మనం. h1 ఏమని, మూవీ డేటాబేస్. ఓకే, రైట్. ఇప్పుడు నాకు ఒక ఇన్పుట్, ఇందాక సెర్చ్ ఫీల్డ్ ఉంది కదా, సో దానికి మనం ఏం తీసుకుంటాం, ఆబ్వియస్లీ ఇన్పుట్ తీసుకుంటాం. టైప్ ఏమో టెక్స్ట్ ఉంటుంది, దాని తర్వాత దీనికి ఒక ఐడి ఇచ్చేద్దాం, ఏమని, సెర్చ్ ఇన్పుట్. ఓకే, దాని తర్వాత దీనికి ఒక ప్లేస్ హోల్డర్ కూడా ఇచ్చేద్దాం, ఏమని, లైక్ సెర్చ్ ఫర్ ఏ మూవీ ... ఇలా. ఓకే, ఇప్పుడు ఒక ఇన్పుట్ కూడా రెడీ అయిపోయింది. మనం దీన్ని గో లైవ్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇది ఇక్కడ వరకు వచ్చింది, మూవీస్ డేటాబేస్ ఒక ఇన్పుట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, మనం ఒక డివ్ తీసుకుంటా నేను ఇక్కడ, ఇందులో ఒక డివ్. ఓకే, అండ్ ఈ డివ్కి క్లాస్ ఏమి ఇద్దాం మనం, లైక్ మూవీస్ కంటైనర్, అండ్ ఐడి కూడా ఇచ్చేస్తాను నేను, మూవీస్ కంటైనర్. ఇప్పుడు ఐడి క్లాస్ రెండు ఎందుకు ఇస్తున్నా, నా ఇష్టం, మీరు ఇవ్వాలంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు నేను ఈ మూవీస్ కంటైనర్లో ఏం పెట్టాలి, మూవీస్ని తీసుకొని వచ్చి పెట్టాలి. కానీ మూవీస్ మనం ఇక్కడ HTMLలో నుంచి కాదు కదా, మనం జావాస్క్రిప్ట్లో నుంచి API కాల్ చేసి JSON నుంచి చూపించాలి కదా. సో నేను దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా వదిలేస్తున్నా. ఎప్పుడైతే మనం జావాస్క్రిప్ట్ నుంచి యూజ్ చేస్తామో ఇందులో మనం ఇన్సర్ట్ చేసేద్దాం. ఓకే, అది పెద్ద మ్యాటర్ కాదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ల నుంచి బయటకు వచ్చేసాం మనం. బయటకు వచ్చాక ఏం చేస్తున్నాం, నేను ఇంకొక డివ్ ఓపెన్ చేస్తాను. ఈ డివ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాం, ఎప్పుడైతే మనం మూవీ మీద క్లిక్ చేస్తామో ఒక వైట్ కలర్ బాక్స్ వస్తుంది కదా, అందులో మొత్తం జాన్రా, డైరెక్టర్ ఎవరు, రేటింగ్ ఎంత, అదంతా కనిపిస్తుంది కదా. సో దానికోసం ఓకే, ఇది బయట క్రియేట్ చేసుకుంటున్నా, ఏమని, దీనికి ఒక క్లాస్ ఇచ్చేస్తాను నేను, మోడల్ అని. సో బేసికల్లీ నార్మల్గా వీటికి ఇలానే మోడల్ అనే పిలుస్తారు. ఓకే, మీరు దేని మీద అయితే క్లిక్ చేసినప్పుడు పాపప్స్లా వస్తాయో దాన్ని లైక్ రూల్ ఏం లేదు, కానీ ఏంటో చాలామంది మోడల్ 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 అనే అంటారు. అంటే ఆ మోడల్ కాదు, అయాన్ మోడల్, అల్లు అర్జున్ వాళ్ళ కొడుకు, అట్లా కాదు. ఓకే, సో మోడల్ కాదు, సారీ, మోడల్, ఇది MODAL.
ఓకే మోడల్. ఇప్పుడు ఇంకొక డివ్ క్రియేట్ చేద్దాం. ఇందులో దీనికి ఒక క్లాస్ ఇచ్చేస్తాను నేను, లైక్ మోడల్ది కంటెంట్, మెయిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో. ఓకే, అండ్ ఐడి కూడా మోడల్ కంటెంట్ ఇచ్చేసాం. ఓకే, ఇందులో కూడా నేను ఏం డేటా పెట్టట్లేదు, ఎందుకంటే అది మనకు JSON నుంచి రావాలి, జావాస్క్రిప్ట్ నుంచి. ఓకే, ఫార్మాట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, నేను స్టైల్ చేయాలంటే మనం ఇక్కడ లింక్ CSS చేద్దాం, స్టైల్ డాట్ CSS ఏదో ఒకటి. ఇప్పుడు మనం స్టైల్ డాట్ CSS. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే స్టైల్ డాట్ CSS చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది, ఎందుకంటే ప్రతిసారి స్టైలింగ్ చెప్పి అంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది, టైం చాలా వేస్ట్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ ఇప్పటివరకు చాలా స్టైలింగ్ నేర్చుకున్నారు. కాబట్టి నేను ఏం చేస్తా అంటే CSSని కాపీ పేస్ట్ చేసేస్తా, జావాస్క్రిప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఓకే, CSS మీరు లైక్ నార్మల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి, మొత్తం ఏదైతే లైక్ కాపీ పేస్ట్ చేస్తున్నానో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను ఇప్పుడు కాపీ పేస్ట్ చేశాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చు ఇదంతా. ఓకే, సో అది నేను మళ్ళీ చెప్పాను నాకు వచ్చు ఇది అది అని. కానీ మీకు రాదు కాబట్టి మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చేయడానికి ట్రై చేయండి. ఓన్గా CSS రాయండి, మీకు ఎలా అయితే ఇష్టమో అలా రాయండి. లేదు అంటే వీడియో పాజ్ చేసి ఇలా చూసుకుంటూ రాయండి మొత్తం. కానీ కాపీ పేస్ట్ చేస్తే మీకు అనిపిస్తుంది ఓకే నాకు ఎలాగో ఇవన్నీ వచ్చు, నేను ఎప్పుడైతే కావాలో అప్పుడు కూడా చేయగలుగుతాను అవును. కానీ నన్ను నమ్మండి, మీరు చేయలేరు అలా. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్లో అలా అనిపిస్తుంది మనకు వచ్చేసింది ఇప్పుడు అవసరం లేదు అని. కానీ అది స్టార్టింగ్లో అందరికి అలానే అనిపిస్తుంది, నాకు కూడా అలానే అనిపించింది. కానీ అది రాదు నిజంగా చెప్పాలంటే. సో ఒక్కసారి వీడియో పాజ్ చేయండి, ఇదంతా చూస్తూ ఉండండి, చెయ్యండి. ఓకే, బేసికల్లీ ఏం లేదు, బాడీకి అయితే ఇవి ఇచ్చేసాము, ఫాంట్ చేంజ్ చేసాము. ఫాంట్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే, ఫాంట్ తీసేద్దాం. మార్జిన్ ప్యాడింగ్ 0s ఇచ్చాము, బార్డర్ కలర్ వైట్ చేసేసాం. సెర్చ్ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి విడ్త్ ప్యాడింగ్ ఇచ్చేసాము, కింద నుంచి మార్జిన్ ఇచ్చాం, దానికి బార్డర్ ఒకటి డిఫైన్ చేసాం. ఓకే, రేడియస్ ఫాంట్ సైజ్. దాని తర్వాత సెర్చ్ ఇన్పుట్ మీద ఫోకస్ అయినప్పుడు ఏమవ్వాలి, దాని అవుట్లైన్ వెళ్ళిపోవాలి, బార్డర్ కలర్ చేంజ్ అవ్వాలి, షాడో రావాలి ఇలా. ఓకే, సో షాడో వస్తుంది, బార్డర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కంటైనర్కి మనం ఇక్కడ ఏం కంటైనర్ లేదు కాబట్టి మనకి ఏం చూపించట్లే. H1 అంటే ఇది బేసికల్లీ ఇదే H1 అంటే మూవీ డేటాబేస్, దాన్నే. దాని తర్వాత మూవీ థంబ్నెయిల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ఇదంతా డిజైన్ చేయాలి ఇంకా. ఓకే, ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు జావాస్క్రిప్ట్ నుంచి తీసుకొని వస్తామో అందులో మనం ఈ మూవీ థంబ్నెయిల్ ఇవన్నీ ఇస్తాము. సో మనం ముందే రాయలేము ఇదంతా, ఎప్పుడైతే మనం క్రియేట్ చేసేస్తామో దాని తర్వాత రాస్తాం. ఈ మూవీ థంబ్నెయిల్, ఈ మూవీ ఇమేజ్, ఈ మోడల్ కంటెంట్, క్లోజ్ హవర్ అనేది. ఇప్పుడు మనం ఇది ఏం లేదు HTMLలో. సో మీకు ఇది ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే మనం జావాస్క్రిప్ట్లో నుంచి APIని మొత్తం రిజాల్వ్ చేసి యాజ్ అ రెస్పాన్స్గా HTMLలో ఇన్సర్ట్ చేసి రెస్పాన్స్ని చూపిస్తామో అప్పుడు ఇదంతా వర్క్ అయింది. సో నేనేం చేస్తా అంటే ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కింద వరకు కామెంట్ డౌన్ చేసేస్తున్నా. ఏవైతే ఇప్పుడు కంటైనర్ని కూడా కంటైనర్ సరే ఉంచుదాం, కంటైనర్ ఉంది కాబట్టి HTMLలో ప్రజెంట్. సో ఇక్కడ వరకు HTML ఉంది కాబట్టి ఉంచుదాం మనం. ఓకే, ఇప్పుడు movies.json ఒకసారి చూద్దాం. ఒక యారే ఉంది, యారేలో వేరే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీని ఫైల్ పేరు ఏంటి, movies.json. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ script.json ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, అండ్ ఇక్కడ మనం script.jsని పిలుద్దాం, కాల్ చేద్దాం, అదే పిలుద్దాం అంటే. సో ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్ రాస్తున్నా. సో ప్రజెంట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ప్రతిసారి మనకి ఏమేమైతే లైక్ కావాలో అవన్నీ మనం ఎలిమెంట్స్ అనేది గెట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తాను అంటే కాన్స్ట్ మూవీస్ కంటైనర్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మూవీస్ కంటైనరేనా మనం ఇచ్చింది. వీటిని క్లోజ్ చేద్దాం ఫస్ట్ ఒకసారి. మూవీస్ కంటైనర్ ఇదే కదా, రైట్. నెక్స్ట్ ఏంటి, మోడల్
కాన్స్ట్, ఎందుకంటే ఇందులోనే కదా మనం అన్నీ అప్డేట్ చేసేది. సో మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మోడల్. నెక్స్ట్ ఏంటి, కాన్స్ట్ మోడల్ కంటెంట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మోడల్ కంటెంట్. దాని తర్వాత మనకి ఏం కావాలి, సెర్చ్ ఇన్పుట్ కూడా కావాలి, ఎందుకంటే మనం ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం కదా. సో కాన్స్ట్ సెర్చ్ ఇన్పుట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి సెర్చ్ ఇన్పుట్. ఓకే, సెర్చ్ ఇన్పుట్. ఇప్పుడు ఇవన్నీ మన దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడు ఇవన్నీ నాకేం కావాలంటే, ఎప్పుడైతే మన వెబ్సైట్ ఇప్పుడు HTMLలో ఏం లేదు కదా, సో మనకేం లోడ్ అవ్వదు. లోడ్ ఎప్పుడు అవ్వాలి, జావా స్క్రిప్ట్ నుంచి లోడ్ అవ్వాలి. అంటే జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే లోడ్ అయిపోతుందో అప్పుడు మనకు చేంజెస్ అన్నీ చూపించాలి, అంతే కదా. అంటే HTMLలో మనం ఏం కోడ్ రాయలేదు కాబట్టి CSS అయితే పక్కన వదిలేదు, అది వేస్ట్. జావా స్క్రిప్ట్ నుంచే మనం మూవీస్ డేటా అంతని చూపిస్తున్నాం. అంటే జావా స్క్రిప్ట్ లోడ్ అయినప్పుడు మనకు డేటా అంతా రావాలి. సో నేను ఏం చేస్తాను అంటే, టాప్కి వచ్చి ఇక్కడ ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ చేస్తాం. ఎలా అయితే మనం బటన్స్ మీద అలా యాడ్ ఈవెంట్ లిజనర్ చేస్తామో, నేనేం చేస్తాను అంటే మొత్తం డాక్యుమెంట్ మీద యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేస్తాను. ఏం యాడ్ ఈవెంట్ లిజనర్, ఇక్కడ క్లిక్ అని ఉంటుంది కదా, సో క్లిక్ యాడ్ చేయను నేను. డామ్ కంటెంట్ లోడెడ్ అంటే ఎప్పుడైతే డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి నన్ను అడగకండి, ఎందుకంటే నేను స్టార్టింగ్లో నుంచి చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నా. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎప్పుడైతే లోడ్ అయిపోతుందో అప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి. ఏ ఫంక్షన్ జరగాలి చెప్తా. సో ఎప్పుడైతే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లైక్ డెవలప్ మొత్తం అయిపోతుందో, వెబ్సైట్లో మొత్తం లోడ్ అయిపోతుందో, అప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరగాలి. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ తీసుకొని వచ్చి ఇప్పుడు మొత్తం కూడా ఇందులోనే రాస్తా. అంటే API కాల్స్ అయినా కానీ ఏమైనా కానీ మనకి ఎప్పుడైతే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లోడ్ అయిపోతుందో అప్పుడు అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అవ్వగానే మనం ఇవన్నీ స్టోర్ చేసుకున్నాం వేరియబుల్స్. ఇప్పుడు ఏమవ్వాలి, మనం మూవీస్లో నుంచి డేటా తీసుకొని రావాలి. సో నేను ఆల్రెడీ అసింక్ అవైట్ దాంట్లో చెప్పా, APIని ఎలా కాల్ చేస్తాము, ఫెచ్ నుంచి కాల్ చేస్తాం. సో ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, APIస్ని ఫెచ్ నుంచి కాల్ చేస్తాం. సో నేను ఇక్కడ ఫెచ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఈ ఫెచ్లో ఏం రావాలి, ఇక్కడ చూడండి, ఫెచ్లో ఒక ఇన్పుట్ తీసుకుంటుంది, అది ఒక URLని. సో మనం ఇక్కడ ఒక URL ఇవ్వాలి. ఒకవేళ మనం లైక్ నార్మల్ URL ఇస్తున్నాం అనుకోండి గూగుల్ నుంచి, ఆ URL ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ movies.jsonనే URL లాగా ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ movies.json. ఓకే, ఇప్పుడు ఇది movies.jsonని తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని లెట్ ఆన్సర్ ఈక్వల్స్ టు ఫెచ్ అని ఇలా చేసాం. ఒకసారి ఇక్కడ లాగ్ చేసి ఆన్సర్లో ఏమొచ్చిందో చూద్దాం మనం. సో నేను ఇక్కడికి వచ్చా, ఇన్స్పెక్ట్ చేస్తున్నా, మొబైల్ వ్యూలో ఉంది, ఇది ఇన్స్పెక్ట్ చేసా. ఇక్కడ కన్సోల్లో వెళ్ళా, ఒక ప్రామిస్ వచ్చింది చూసారా. మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం చదివాం. ఎప్పుడైతే మనం ఫెచ్ చేస్తామో మనకు ప్రామిస్ స్టేట్ ఉంటుంది, లేకపోతే ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోయిన స్టేజ్ ఉంటుంది, లేకపోతే ఒకవేళ జరుగుతుంటే దాని మధ్యలో స్టేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఫుల్ఫిల్ అయిపోయింది ప్రామిస్. ఓకే, ఇది ఒక ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయింది, ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ ఎర్రర్ వస్తే మనం క్యాచ్లో చేయొచ్చు, లేదు అంటే మనం దెన్ యూస్ చేస్తాం. దెన్ అంటే ఏంటి, రెస్పాన్స్ వచ్చేసింది, రెస్పాన్స్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ని ఏం చేయాలి. ఓకే, సో ఇది నేనేం చేస్తాను అంటే దీన్ని కామెంట్ దీన్ని తీసేద్దాం. అండ్ ఇది కూడా మనకి ఇప్పుడు లైక్ వేరియబుల్ అవసరం లేదు, మనం కాల్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఇప్పుడు ఒక రెస్పాన్స్ వచ్చింది కదా, రెస్పాన్స్ ఏం చేయాలి. సో నేను ఇక్కడ డాట్ దెన్ యూస్ చేస్తాను. వచ్చిన రెస్పాన్స్ని ఇక్కడ ఒక రెస్పాన్స్ అని తీసుకుంటా. రెస్పాన్స్ ఇది టెంపరరీ వేరియబుల్. ఈ రెస్పాన్స్ అని ఏదైతే ఉందో ఇది టెంపరరీ వేరియబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో వచ్చిన రెస్పాన్స్ని నేను response.json అని సేవ్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, ఏదైతే మనకి రెస్పాన్స్ వచ్చిందో అది ఒక JSON ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయింది. ఇందాక మనం రెస్పాన్స్ చూసాం, JSON ఫార్మాట్లో దీన్ని కన్వర్ట్ చేసాం. ఇప్పుడేంటి, దీన్ని కూడా ఒకసారి చూద్దామా, అసలు ఇది ఏమంటారు లాగ్ అవుతుందా లేదా అనేది. సో నేను మళ్ళీ ఒకసారి లెట్ ఆన్సర్ ఈక్వల్స్ టు అని తీసుకుంటా. ఓకే, అండ్ ఇక్కడ లాగ్ చేయడానికి ట్రై చేస్తా, అసలు వస్తుందో రాదో.
ఓకే. సో ఇక్కడ వచ్చింది పెండింగ్ అని చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక ప్రామిస్ వచ్చింది, కానీ మనం ఏం చేసాం, దెన్ని యూజ్ చేసి వచ్చిన ఆన్సర్ని JSON ఫార్మాట్లో చేంజ్ చేసాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తుంది చూసారా, ఇది ఒక యారే. మీరు ప్రామిస్ మీదకి చూస్తే స్క్వేర్ బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఒక యారే అని. ఇక్కడ చూపిస్తుంది యారే ఆఫ్ 6, అంటే మన దగ్గర 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే నంబరింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా, కానీ 0 1 2 3 4 5 అని చూపిస్తుంది, కానీ లెంత్ మాత్రం 6. కానీ మీకు డౌట్ రావచ్చు, మనం ఎలాగో movies.jsonని కాల్ చేస్తున్నాం, movies.json ఆల్రెడీ యారే అను ఆబ్జెక్ట్స్లో ఉన్నాయి, మళ్ళీ మనం దాన్ని JSONలోకి ఎందుకు పిలుస్తున్నామని. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇలానే జరుగుతుంది. ఈ ఫెచ్ అనేది ఒక రెస్పాన్స్ని తీసుకొని వస్తుంది. ఆ రెస్పాన్స్ ఏంటి, movies.json నుంచి అసలు డేటా వస్తుందా రావట్లేదా అనేది. ఆ వస్తున్న డేటాని మనం మళ్ళీ JSONలోకి కన్వర్ట్ చేయాలి. ఓకే. సో ఇది ఎప్పుడు ఉండే ప్రాసెస్, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి ఇది నేర్చుకుంటే ఇంకా ఎప్పుడు API కాల్ చేసినా కానీ ఇది ఇలానే ఉంటుంది. ఫెచ్లో URL ఇస్తాము, దాన్ని JSONలోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది JSONలోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ JSON ఫైల్లో నుంచి నాకు డేటా కావాలి. ఆ డేటాని నేను యూజ్ చేసుకుంటా. ఎలా యూజ్ చేసుకుంటా, HTMLలో చూపించుకోవడానికి యూజ్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ JSON దెన్ అయిపోయింది కదా, దెన్ తర్వాత నేను ఇంకొక దెన్ రాస్తాను. ఎందుకు, JSONకి కన్వర్ట్ చేసాం. సో JSONని కన్వర్ట్ చేశాక నాకు డేటా కావాలి ఒకటి. ఓకే. డేటా కూడా ఈ టెంపరీ వేరియబుల్ ఇది. ఓకే. ఇప్పుడు ఇందులో నుంచి నేను డేటా తీసుకుంటున్నా. ఆ డేటా తీసుకొని నేను ఏం చేస్తా, ఇలా ఓపెన్ చేసి ఒక ఫంక్షన్ రాస్తున్నా ఇక్కడ. ఏమని, మూవీస్ డేటా అని మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా ఇందాక. క్రియేట్ చేయలేదా మనం. సో నేను ఇక్కడ లెట్ మూవీస్ డేటా అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఈ మూవీస్ డేటాలోకి నేను ఇందులో వస్తున్న మొత్తం డేటాని పంపిస్తాను. సో మూవీస్ డేటా ఈక్వల్స్ టు డేటా. ఓకేనా, డేటాని మొత్తం పంపించేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లాగ్ చేసామనుకోండి మూవీస్ డేటాని, చూద్దాం అసలు ఏమొస్తుంది. దీన్ని నేను కామెంట్ డౌన్ చేసేస్తా, ఆన్సర్ మనకు వద్దు ఇప్పుడు. సో ఇప్పుడు మనకు జస్ట్ యారే వచ్చింది, జస్ట్ యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఇలా చేశాను అనుకోండి, మన దగ్గర జస్ట్ ఫస్ట్ వన్ వచ్చింది చూసారా, ఎందుకంటే యారేలో 0th ఎలిమెంట్లో ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాట్ టైటిల్ అని ఇలా చేశాను. సో మనకి ఇన్సెప్షన్ వచ్చేసింది. అంటే మన డేటాలో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ని ఇప్పుడు యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5th కావాలి, అండ్ ఇక్కడ నాకు రిలీజ్ ఇయర్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా మన దగ్గర, అది కావాలనుకోండి, మనకి ఇక్కడ 2006 వచ్చేస్తుంది. సో ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు. అందుకే నేను మూవీస్ డేటాలోకి మొత్తం డేటాని పంపించేసా ఇప్పుడు. ఓకే. నేను ఈ కాన్సోల్ లాగ్ ఇక్కడ నుంచి తీసేస్తున్నా, కావాలంటే మీరు ఉంచి కామెంట్ డౌన్ చేయొచ్చు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఈ ఆన్సర్ని కూడా ఇక్కడ నుంచి తీసేస్తున్నాను, ఎందుకంటే వేరియబుల్లో సేవ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. సో మనం ఇక్కడ ఏం చేసాము, ఫెచ్ని కాల్ చేసాం, ఇందులో మన URLని పాస్ చేసేసాం. అందులో నుంచి మనం దెన్ చేసి ఒక రెస్పాన్స్ని క్రియేట్ చేసాం JSONలోకి. ఇందులో నుంచి వస్తున్న రెస్పాన్స్ని JSONలోకి చేంజ్ చేసాము. మళ్ళీ ఇందులో నుంచి వస్తున్న ఆన్సర్ ఇదేదైతే ఉందో, ఈ మొత్తంలో నుంచి ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో, ఆ అవుట్పుట్ని మళ్ళీ డేటా అనుకొని ఆ డేటాని మనం మూవీస్ డేటాలోకి షిఫ్ట్ చేసేసాము. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే డిస్ప్లే మూవీస్ అని ఒక క్రియేట్ చేసుకుంటా, అందులోకి ఈ మూవీస్ మొత్తం పంపిస్తా. ఎందుకంటే ఫెచ్ చేసే వర్క్ జస్ట్ ఈ ఫెచ్ చేస్తుంది, కానీ HTMLలోకి కన్వర్ట్ చేసి డేటాని ఇండెక్స్ ఫైల్లో చూపించడం అదంతా నేను వేరే ఫంక్షన్కి చెప్పేస్తా ఆ వర్క్. ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ డిస్ప్లే మూవీస్ అనే ఒక ఫంక్షన్ చేసుకుంటా నేను, అండ్ అందులో యాజ్ అ పారామీటర్ లాగా ఈ మూవీస్ డేటాని పంపించేస్తా. ఓకే. ఇంకా దీని వరకు అయిపోతుంది, పంపించేస్తుంది. కానీ మనం ఒకటి ఆలోచిస్తే, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, ఈ ఫెచ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఒకవేళ మొత్తానికి ఫెయిల్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి. సో దానికోసం మనం ఒక క్యాచ్ బ్లాక్ రాస్తాం. ఎప్పుడు కూడా క్యాచ్ బ్లాక్స్ రాయాలి, ఆలోచించాలి ఎక్కడ రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉందని. రాంగ్ వచ్చే ఛాన్సెస్ మేజర్లీ ఎక్కడ ఉంటాయి, ఏదైతే మన కంట్రోల్లో లేదో, లైక్ API కాల్స్.
ఏపీఐ కాల్ మన కంట్రోల్లో లేదు కాబట్టి అక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎర్రర్ అని ఒకటి తీసుకుంటా. ఓకే, ఈ ఎర్రర్ సారీ ఇలా కాదు, ఇప్పుడు ఈ ఎర్రర్ రావచ్చు. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఏమవ్వాలి, నేను నార్మల్గా ప్రజెంట్ అయితే ఏం చెయ్యను, console.error చేసేస్తా. ఇక్కడ ఎర్రర్ ఫెచింగ్ మూవీస్ డేటా అని వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ ఎర్రర్ వస్తే ఒకవేళ మీరు హ్యాండిల్ చేయాలంటే హ్యాండిల్ చేయొచ్చు. లైక్ ఒకవేళ ఎర్రర్ వస్తే పైన ఏమంటారు పాపప్ లాగా చూపించచ్చు, లేకపోతే అలర్ట్ చూపించచ్చు, దేర్ ఇస్ సమ్ ఎర్రర్ అని, ఇంటర్నెట్ ఎర్రర్, ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ రాస్తున్నా, ఇదంతా దీని లోపలే ఉంది. ఓకే, చూసి టైప్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, ఏమని డిస్ప్లే మూవీస్. ఓకే, ఇదే ఫంక్షన్. ఇప్పుడు ఇందులో నేను మూవీస్ అని తీసుకుంటా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ మూవీస్ డేటా, ఇక్కడ మూవీస్ అని, ఫంక్షన్ పేరు అయితే ఒకటే కదా. సో ఈ మూవీస్ డేటా అంతా ఈ మూవీస్ లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం HTML రాస్తా. ఓకే, HTML రాసి HTML మనం కోడ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే మూవీస్ కంటైనర్ ఏదైతే ఉందో దాని ఇన్నర్ HTMLని ఫస్ట్ డిఫాల్ట్ చేసేస్తున్నాం. డిఫాల్ట్ చేసేసామా? దాని తర్వాత ప్రతి ఒక్క మూవీకి మనకు ఒక కార్డు లాగా కావాలి. నేను ఆల్రెడీ ఎలా అయితే ప్రివ్యూలో చూపించాను, ప్రతి ఒక్క మూవీకి ఉండాలి. ఇంకా అది మూవీస్ 2 అయినా 3 అయినా 4 అయినా 10 అయినా 100 అయినా ఎన్నైనా ఉండండి, ఎన్ని మూవీస్ అయినా ఉన్నా కానీ మనకు ఆ కార్డు కావాలి. సో నేను movies.forEach arrays.forEach. ఓకే, ఇలా movies.forEach. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అంటే ఏంటి, నార్మల్గా ఒక సింగిల్ మూవీ. సో ఈ మూవీస్ అనేది ఒక యారే, ఇది యారేలో ప్రతి ఒక్క ఎలిమెంట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఫర్ ఈచ్ రన్ అయినప్పుడు మూవీస్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇది, సెకండ్ టైం రన్ అయినప్పుడు ఆ యారేలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ టైం రన్ అయినప్పుడు థర్డ్ ఎలిమెంట్, అలా సింగిల్ ఎలిమెంట్ అన్నట్టు ఆ మూవీ. ఇప్పుడు ఇలా బ్రాకెట్ ఓపెన్ అయింది కదా, ఆ బ్రాకెట్లో నేను ఏం రాస్తున్నానో చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కాన్స్ట్ క్రియేట్ చేసుకుంటే ఒకటి మూవీ డివ్ అని. సో ప్రతిసారి నా తెలుగు కొంచెం అలా ఇలా అవుతుంది, ఏదోదో మాట్లాడుతున్నా. సో కాన్స్ట్ మూవీ డివ్ అని క్రియేట్ చేసా, ప్రతిసారి ఒక డివ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో నేను డాక్యుమెంట్ డాట్ క్రియేట్ చేస్తే ఒక ఎలిమెంట్ని, డైరెక్ట్గా ఒక ఎలిమెంట్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ ఎలిమెంట్. ఓకే, సో క్రియేట్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నా, నేను డివ్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఒక డివ్ని నేను క్రియేట్ చేసేసా. ఇప్పుడు ఆ మూవీ డివ్ అని ఒక డివ్ని క్రియేట్ చేశా కదా నేను, ఇప్పుడు అందులోకి నేను క్లాసెస్ యాడ్ చేస్తా. ఇక్కడ నేను క్లాసెస్ యాడ్ చేస్తున్నా, చూసారా? సో క్లాస్ లిస్ట్ డాట్ యాడ్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను నాకేం క్లాస్ కావాలి, లైక్ మూవీ థంబ్నెయిల్ అనే క్లాస్ నాకు కావాలి, అది నేను ఇక్కడ నుంచి యాడ్ చేసేసా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, మూవీ డివ్లో వెళ్ళి దాని ఇన్నర్ HTMLలో వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ HTML రాస్తా. అందుకే ఇవి బ్యాక్ టిక్స్ ఇచ్చాను నేను, ఎందుకంటే HTML రాయడానికి. సో ఇక్కడ మనం ఒక ఇమేజ్ ట్యాగ్ని తీసుకుందాం. ఓకే, ఇలా ఇమేజ్ ట్యాగ్లో ఏం తీసుకుంటా నేను, సోర్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, సోర్స్ని తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా చూస్తున్నాను, మనకి ఇక్కడ మూవీస్ డేటా అనేది ఇక్కడ మూవీస్లో ఉంది కదా, ప్రతి ఒక్క మూవీలో ఆ సింగిల్ డేటా ఉంది. సో నేను ఇక్కడ జావా స్క్రిప్ట్లో మూవీ డాట్ ఏముండాలి, ఇమేజ్ ఉండాలి. ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ మొత్తం ఇప్పుడు ఏదైతే హైలైట్ చేశానో అది మూవీలో ఉంది. ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కన్సోల్ లాక్ చేసి చూపించా కదా, సేమ్ అదే యూస్ చేస్తున్నా, మూవీ డాట్ ఇమేజ్. సో ప్రతిసారి మూవీ డాట్ ఇమేజ్ చేసి మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక ఆల్ట్ అని కూడా తీసుకుంటా. అండ్ ఆల్ట్లో ఏముంటుంది, ఇక్కడ ఇలా ఉండాలి. అండ్ ఇక్కడ ఆల్ట్లో మూవీ టైటిల్ ఇచ్చేద్దాం ఒకసారి, మూవీ టైటిల్. ఓకే, ఇక్కడ మన ఇమేజ్ మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ టైం క్రియేట్ చేయాలి మనం ఒక H3 కూడా క్రియేట్ చేస్తున్నా నేను, ఎందుకు, మూవీ నేమ్ కోసం. సో మూవీ నేమ్ ఏంటి, మూవీ డాట్
టైటిల్, అంతే. ఇప్పుడు మనం HTML క్రియేట్ చేసేసాం ఇక్కడ ఇలా ఇచ్చేద్దాము. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలో ఫస్ట్ ఓకే సరే ఇక్కడ వరకు చేసాం కదా. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు style.cssకి వచ్చేసి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో style.cssకి వచ్చి నేను ఏం చేస్తా అంటే ఇదంతా కామెంట్ అవుట్ చేద్దాం మనం. ఓకే, సో ఇది రావట్లేదు, ఎందుకు రావట్లేదో ఒకసారి చూడాలి. ఓకే, ఫంక్షన్ ఏమన్నా కాల్ చేయాలా మనం, ఏమన్నా ప్రాబ్లం ఉందా? script.jsని మనం ఇక్కడ బాగానే కరెక్ట్గానే కాల్ చేస్తున్నామా? script.jsని కాల్ చేస్తున్నాం. ఓకే, డిస్ప్లే మూవీస్ని ఇక్కడ కాల్ చేసాం. ఓకే, ఫెచ్ని కాల్ చేస్తున్నాము. ఓకే, ఒకసారి ఇక్కడ మనం చూద్దామా ఏమన్నా ఎర్రర్ వచ్చిందా అనేది. కన్సోల్లో వెళ్ళి ఏం ఎర్రర్ లేదు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సరే ఒక పని చేద్దాము, నేను పోర్ట్ని క్లోజ్ చేస్తున్నా, గో లైవ్ మళ్ళీ చేసా. సరే ఇక్కడ ఏం రావట్లేదు, అది ఎందుకు రావట్లేదు మనం చూడాలి. డామ్ లోడ్ అయినప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి. ఈ ఫంక్షన్ ఓకే, ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది. ఓకే, మూవీస్ అంతా వస్తుంది, మూవీస్లో డేటా, దెన్ నుంచి మూవీస్ డేటా కూడా వెళ్ళిపోతుంది, మూవీస్లో డేటా వచ్చేస్తుంది, డిస్ప్లే మూవీస్లో మూవీస్ డేటా క్యాచ్ చేసేస్తున్నాం, మనం క్యాచ్ చేస్తున్నాం. ఓకే, క్యాచ్లో ఇక్కడ మనం ఇంకొక పారామీటర్ కూడా పంపించాలి కదా, కామా ఎర్రర్ అని. దీనివల్ల ఏమన్నా వచ్చిందా? దీనివల్ల అయితే కాదు. ఓకే, దాని తర్వాత ఏంటి, మనం ఒక ఫంక్షన్ రాసాము మూవీస్ అని, మూవీస్ కంటైనర్ అని క్రియేట్ చేసాము, ఫార్ ఈచ్ రాసాము, డివ్ని క్రియేట్ చేస్తున్నాం, HTML క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా చేయాలి కదా, మనం క్రియేట్ చేసాం కానీ index.htmlలో యాడ్ చేయలేదు. సో కొంచెం ఆతృత ఎక్కువై నేను తొందరపడ్డా. సో మూవీ డివ్లో నేను ఏం చేస్తాను, మూవీ డివ్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ ఈవెంట్ లిజనర్ చేసేస్తా. ఇప్పుడే యాడ్ ఈవెంట్ లిజనర్ చేసి, లేకపోతే యాడ్ ఈవెంట్ లిజనర్ ఇప్పుడే వద్దు, నేను ఏం చేస్తాను అంటే మూవీ కంటైనర్ ఏదైతే ఉందో, కంటైనర్ మన HTMLలో క్రియేట్ చేస్తాను, అందులో అపెండ్ చైల్డ్ చేస్తా. అపెండ్ చైల్డ్ మూవీది డివ్ని. ఇప్పుడు మనం చూద్దాం, చూసారా క్రేజీ వచ్చింది కదా. ఈ స్టైలింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇక్కడ స్టైలింగ్ తీసా కదా, సో దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్క ఇమేజ్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనకేం కావాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక మోడల్ ఓపెన్ అవ్వాలి కదా, పాపప్. అందుకే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే మూవీ డివ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క మూవీ డివ్ మీద యాడ్ ఈవెంట్ లిజనర్ చేసేస్తా. యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ అని, ఈసారి క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ జరగాలి. ఆ ఫంక్షన్ ఏంటిది, ఓపెన్ మోడల్ అనే ఒక ఫంక్షన్ జరుగుతుంది, అందులో మనం ఒక మూవీని పంపిస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క సింగిల్ మూవీ వస్తుంది కదా, ఈ సింగిల్ మూవీని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ ఇమేజ్ ట్యాగ్ని క్రియేట్ చేసాము. అదే ఆ సింగిల్ మూవీని యూజ్ చేసి ఇక్కడ టైటిల్ కూడా క్రియేట్ చేసాము. అండ్ దీనికి మనం మూవీ థంబ్నెయిల్ అని క్లాస్ ఇచ్చాము. అండ్ ఈ మూవీ థంబ్నెయిల్ని మనం ఇక్కడ డిజైన్ చేసాం. మూవీ థంబ్నెయిల్ లోపల ఉన్న ఇమేజ్ని ఇలా డిజైన్ చేసాము. అండ్ మోడల్ని ఇక్కడ డిజైన్ చేసాం. ఇంకా మోడల్ మనం క్రియేట్ చేయలేదు. ఓకేనా, చాలా అంటే ఈజీ అని చెప్పను, కాకపోతే అర్థమవుతుంది మనకు. ఓకే, ఇప్పుడు మన వర్క్ ఏంటి, ఓపెన్ మోడల్ని మనం డిజైన్ చేయాలి. ఓకే, సో మనం ఓపెన్ మోడల్ని డిజైన్ చేద్దాం. సో నేనేం చేస్తా అంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తా, ఒకటి ఫంక్షన్ ఓపెన్ మోడల్ అని. ఇందులో ఒక మూవీని తీసుకుంటున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తాను అంటే సేమ్ మనం HTML రాయాలి, ఎందుకంటే క్రియేట్ చేసినప్పుడు పాపప్ వస్తుంది, అందులో ఉన్న అన్ని HTML ఎలిమెంట్సే కదా. సో నేను ఏం చేస్తాను అంటే మోడల్ కంటెంట్ ఏదైతే ఉందో మోడల్ కంటెంట్ డాట్ ఇన్నర్ HTMLని చేంజ్ చేస్తాను నేను. ఎలా, బ్యాక్ టెక్స్ట్ యూస్ చేసి. ఇప్పుడు బ్యాక్ టెక్స్ట్లో ఏం రాస్తాను నేను, HTML. సో స్పాన్ ట్యాగ్ యూస్ చేస్తున్నాము, దీనికి క్లాస్ ఇచ్చేస్తాను నేను క్లోజ్ అని. ఆల్రెడీ మనం క్లోజ్ ఏదైతే ఉందో మనం రాసాం అక్కడ CSSలో. ఓకే, అండ్ దీనికి ఒక ఆన్ క్లిక్ ఫంక్షన్ కూడా ఇస్తాను నేను. ఆన్ క్లిక్ ఫంక్షన్ ఎందుకు, దీని మీద ఒక X మార్క్ ఉంటుంది కదా, ఆ X మార్క్ క్లిక్ చేసినప్పుడే క్లోజ్ అయిపోవాలి అది. సో నేను ఇక్కడ
క్లోజ్ మోడల్ అనే ఒక ఫంక్షన్ రాస్తా అని చెప్తున్నా దీనికి. అది ఇంకా రాయలేదు. అది రాసినప్పుడు నువ్వు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలని దీని మీనింగ్. అండ్ ఇక్కడ మన దగ్గర ఒక ట్యాగ్ ఉంది ఇలా, అండ్ టైమ్స్. ఇలా చేస్తే మనకు ఒక ఎక్స్ వచ్చేస్తుంది దీని ప్లేస్లో. ఓకే, ఇప్పుడు స్పాన్ తర్వాత మనకి ఏం రావాలి, ఒక H2 ఎలిమెంట్ రావాలి. సారీ, ఇలా కాదు, ఒక H2 ఎలిమెంట్ రావాలి. ఆ H2లో ఏంటి, మనకు ఆబ్వియస్లీ మన టైటిల్ కనిపించాలి కదా. సో ఒక మూవీలో నుంచి ఏదైతే టైటిల్ వస్తుందో ఆ టైటిల్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. H2 అయిపోయింది. దాని తర్వాత ఒక పీ ట్యాగ్లో నేను ఇక్కడ స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేస్తా, స్ట్రాంగ్ ట్యాగ్. ఆ స్ట్రాంగ్ ట్యాగ్లో ఏం రాయాలి, నేను డైరెక్టర్ అని రాసేస్తా ఇలా. అండ్ స్ట్రాంగ్ ట్యాగ్ బయట నేను డైరెక్టర్ పేరు రాస్తా, మూవీ డాట్ డైరెక్టర్ అని ఉందా, ఏమని ఉంది, డైరెక్టర్ అనే ఉంటుంది, డైరెక్టర్ ఓకే, డైరెక్టర్ అని ఉంది. దాని తర్వాత ఏంటి, ఇలానే పీ ట్యాగ్స్ రాసుకుంటూ వెళ్తాం. సో పీ ట్యాగ్ ఇక్కడ ఇంకొక పీ ట్యాగ్ యూస్ చేస్తున్నా, సేమ్ ఇలానే. సో నేను ఏం చేస్తా అంటే, కాపీ పేస్ట్ చేయకండి ప్లీజ్, మీరు రాయండి, కాపీ పేస్ట్ పేస్ట్ పేస్ట్. ఓకే, సో ఇక్కడ ఒకసారి మనం డైరెక్టర్ రాసాము, ఇక్కడ జాన్రా రాద్దాం, జాన్రా ఇక్కడ జాన్రా. అండ్ ఇక్కడేమో రిలీజ్ ఇయర్ అని రాస్తున్నా, ఇక్కడేమో రిలీజ్ ఇయర్. మళ్ళీ ఇక్కడేమో రేటింగ్, ఇక్కడ కూడా రేటింగ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకసారి పేస్ట్ చేసి ఇక్కడ మనకేం రావాలి, సినాప్సిస్ రావాలి. సో నేనేం చేస్తా అంటే ఇదంతా తీసేస్తా, జస్ట్ ఇలా వచ్చేసి మూవీ సినాప్సిస్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం HTML క్రియేట్ చేసాం, కానీ HTMLని మనం అంటే ఆ డివ్లో యాడ్ కూడా చేయాలి కదా. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఫస్ట్ దీనికి ఒక స్టైల్ ఇచ్చేద్దాం, మోడల్కి స్టైల్ డాట్ డిస్ప్లే బ్లాక్. ఓకే, సో దీని డిస్ప్లే ఏదైతే ఉందో అది బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. మరి మనం దీనికి యాడ్ చేయలేదు కానీ ఎందుకు వస్తుంది అనే మనకు డౌట్ రావాలి కదా. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ అపెండ్ చేసేసాం ఈ డివ్ని. ఇప్పుడు ఈ డివ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది చూపిస్తుంది. సో మనం దీన్ని లైక్ HTML యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా. దీన్ని HTMLలో మనం యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ దీన్ని యాడ్ చేసాం, ఈ మూవీ డివ్ని. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, అర్థమవుతుంది చిన్నగా. ఓకే, చేస్తుండండి, అర్థమైద్ది. ఓకే, సో ఓపెన్ మోడల్ని మనం ఇక్కడ inner.html డైరెక్ట్గా మనం దీన్ని చేంజ్ చేసేసాం. ఇక్కడ మనం ఎలిమెంట్ని క్రియేట్ చేసాం, డిఫరెంట్ సెల్స్ కొండి. ఇక్కడ మనం ఎలిమెంట్ని కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది, లేకపోతే అపెండ్ చేయాల్సి వచ్చింది. మనం ఇక్కడ ఏం క్రియేట్ చేయట్లేదు, మనకు ఆల్రెడీ HTML ఉంది, దాని లోపల మనం ఇలా రాసి చేంజెస్ చేస్తున్నాం అంతే. ఓకే, అండ్ దీన్ని బ్లాక్ చేసేసాం మనం. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది చూసారా, కానీ ఇది ఎక్స్ వర్క్ చేయట్లేదు. సో మనం ఆ ఎక్స్ని వర్క్ చేసేలా చేయాలి. సో ఆ ఎక్స్ వర్క్ ఏంటి, క్లోజ్ మోడల్. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి, ఆబ్వియస్లీ క్లోజ్ మోడల్ అని. సో నేను ఏం చేస్తా అంటే విండో మీద పెట్టేస్తా, విండో డాట్ క్లోజ్ మోడల్ ఈజ్ అ ఫంక్షన్. ఇదొక ఫంక్షన్. అండ్ ఆ ఫంక్షన్ జరిగినప్పుడు ఏం చేయాలి, మోడల్ది ఏదైతే స్టైల్ ఉందో నన్ను అయిపోవాలి. ఇందాక దీన్ని బ్లాక్ చేసాము, అందుకే దీని పక్కన ఇటు అటు అటు ఇటు ఏం రావట్లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఎక్స్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు దాని డిస్ప్లే ఏమో నన్ను అయిపోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేశాను నేను, ఎక్స్ ఉంది కదా, ఎక్స్ మీద క్లిక్ చేస్తే దాని డిస్ప్లే నన్ను అయిపోయింది. సో ఇప్పుడు దేని మీద క్లిక్ చేస్తే దాని గురించి మనకి ఇక్కడ డేటా వస్తుంది. సో బేసికల్లీ మెయిన్ వర్క్ మనది అయిపోయింది. ఏపీఐ నుంచి కాల్ చేసాము, డిస్ప్లే చేస్తున్నాము, క్లిక్ చేస్తే మోడల్ కూడా ఓపెన్ అవుతుంది, అంతా అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఈ సెర్చ్ బార్ని వర్క్ చేసేలా చూడాలి. మనం ఇక్కడ ఏం టైప్ చేస్తే అది మనకి ఇక్కడ ఫిల్టర్ అవుట్ అవ్వాలన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక
ఫంక్షన్ లాగా రాస్తా సెర్చ్ ఇన్పుట్ మీద. సో నేను ఏం చేస్తాను అంటే సెర్చ్ ఇన్పుట్ తీసుకొని అందులో ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ని యాడ్ చేస్తా. ఓకే, యాడ్ ఈవెంట్ లిజనర్ ఏంటి, క్లిక్ మనం యూజ్ చేయలేం. సో నేను ఏం చేస్తాను అంటే ఎప్పుడైతే మనం దానికి ఇన్పుట్ ఇస్తాము అప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి. ఎందుకంటే ఒక్కొక్క లెటర్కి ఈ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి కదా. అంటే డి చేసినప్పుడు డీలో అన్నీ రావాలి, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసినప్పుడు మళ్ళీ షార్ట్ లిస్ట్ అవ్వాలి. సో అందుకే ఇన్పుట్ ఇచ్చేసాను నేను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కాన్స్ట్ search term equals to search input dot value dot to. సరే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ లాగ్ చేస్తా ఒకసారి search input డాట్ వాల్యూని. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేద్దాం కాన్సోల్. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏం టైప్ చేస్తే మీరు చూసారా లాగ్ అవుతుంది. అంటే దీని మీద యాడ్ ఈవెంట్ లిజనర్ టైప్ చేసాము, మనం యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేసాము. యాడ్ చేశాక మనం ఇక్కడ ఏం టైప్ చేస్తే ప్రతిసారి ఆ ఫంక్షన్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి మనకి ఇలా అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే ఈ ఫంక్షన్ ప్రతిసారి ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు వస్తుంది. ఎలా, సెర్చ్ ఇన్పుట్లో వాల్యూ ఇవ్వడం వల్ల. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కాన్స్ట్ ఒకటి సెర్చ్ టర్మ్ అని SEARCH టర్మ్ ఈక్వల్స్ టు సెర్చ్ ఇన్పుట్ డాట్ వాల్యూ తీసుకుంటా. ఓకే, వాల్యూని నేను 2 లోవర్ కేస్ చేసేస్తాను. మొత్తం 2 అన్ని చిన్నగా అయిపోవాలి అవి. ఓకే, 2 లోవర్ కేస్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫిల్టర్ చేయాలి. సో కాన్స్ట్ ఫిల్టర్డ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏముండాలి, ఫిల్టర్ మూవీస్ ఈక్వల్స్ టు మూవీస్ డేటా ఏదైతే ఉందో మనం మూవీస్ డేటాలో ఇక్కడ మొత్తం మూవీస్ డేటా స్టోర్ చేసాం కదా. మూవీస్ డేటాలో నుంచి ఇప్పుడు నేను ఫిల్టర్ అవుట్ చేసేస్తాను. ఫిల్టర్ ఒక ఫంక్షన్, ఇందులో మళ్ళీ ఇప్పుడు మూవీస్ డేటాలో మనకు తెలుసు యారే ఉంది. సో నేనేం చేస్తా, ప్రతి ఒక్క మూవీని తీసుకొని నేను ఏం చేస్తా, ఒక ఫంక్షన్ రాస్తా. లేకపోతే ఇలా రాయకుండా నార్మల్గా ఒకటే లైన్ కాబట్టి డైరెక్ట్ రాయొచ్చు. మూవీ డాట్ టైటిల్ని కూడా నేను 2 లోవర్ కేస్ చేసేసి డాట్ ఇన్క్లూడ్, ఒకవేళ మనకు కావాల్సింది ఇందులో ఉందా లేదా అనేది చెక్ చేయడానికి సెర్చ్ టర్మ్. దీని మీనింగ్ అంటూ చెప్తా చూడండి. ఫిల్టర్డ్ మూవీస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, అందులో ఒక యారే ఉంది ఇది. ఓకే, మూవీ డేటా అనేది మొత్తం డేటా ఉంది కదా, అది ఆ డేటాలో మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఏమని, ప్రతి ఒక్క మూవీని తీసుకో, ఆ ప్రతి ఒక్క మూవీ టైటిల్ని చిన్నగా చేసి, ఎందుకంటే ఇది కూడా మనం చిన్నగా చేసేసాం లోవర్ కేస్, ఇది కూడా చిన్నగా చేసేసాం లోవర్ కేస్. సో ఇప్పుడు ఏదైతే టైటిల్ ఉందో అందులో ఈ సెర్చ్ టర్మ్ ఉందా లేదా టెస్ట్ చేయి. ఒకవేళ మనం డి రాసామనుకోండి, మూవీ టైటిల్లో డి ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ MUB రాసాము, సో మూవీ టైటిల్లో MUB ఉందా లేదా అనేది చెక్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు సెర్చ్ టర్మ్ అనేది ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తా. ఎందుకు ఇఫ్ కండిషన్ రాస్తున్నా చెప్పండి, ఎందుకు ఇఫ్ కండిషన్ రాస్తున్నా? ఇక్కడ నేను DACలా ఇలా రాశాక ఇది ఎందులో కూడా లేకపోతే అప్పుడు ఏమవ్వాలి, చూపించాలి కదా, నో మూవీస్ అని అలా. సో దానికోసం నేను ఇక్కడ ఇఫ్ ఫిల్టర్డ్ మూవీస్ ఏదైతే ఉందో దాని లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటే మనకేమవ్వాలి, డిస్ప్లే మూవీస్ ఫంక్షన్లో మనం మళ్ళీ ఫిల్టర్డ్ మూవీస్ని పంపిస్తున్నాం. డిస్ప్లే మూవీస్ ఏంటి, ఇది. ఇందులో మనం ఏం పంపిస్తున్నాం, ఫిల్టర్డ్ మూవీస్ని పంపిస్తున్నాం. ఫిల్టర్డ్ మూవీస్ కూడా ఇప్పుడు ఒక యారే అయిపోయింది కదా. అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఇప్పుడు మనం సెర్చ్ బార్లో MUB చేసాం, 4 మూవీస్లో MUBs ఉన్నాయి. సో ఆ 4 మూవీస్ ఫిల్టర్డ్ మూవీలో వచ్చేస్తుంది. ఆ ఫిల్టర్డ్ మూవీస్ని మనం డిస్ప్లే మూవీస్లోకి మళ్ళీ పంపిస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు డిస్ప్లే మూవీస్, ఈ మూవీస్లో ఈ ఫిల్టర్డ్ మూవీస్ ఉన్నాయి. దీన్ని యూజ్ చేసి అది మళ్ళీ HTMLని క్రియేట్ చేస్తుంది, ఈ HTMLని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో కొంచెం డేటా ఫ్లో ఇటు అటు అలా చేంజ్ అవుతుండండి, చూస్తుండండి, అర్థమైంది. ఒకవేళ ఎల్స్ అంటే ఫిల్టర్డ్ మూవీస్లో ఒక్క మూవీ కూడా లేదు, అలాంటప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ మూవీస్
కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నర్ HTML చేంజ్ చేస్తున్నా నేను. ఎలా p ట్యాగ్ రాస్తా, నో డేటా ఫౌండ్. ఓకేనా? ఇప్పుడు మనం చెక్ చేద్దాం. అంత బాగానే ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నాం, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను D రాస్తా. ఫిల్టర్ అయిపోయింది. జస్ట్ ఈ 2 మూవీస్లోనే D ఉంది, అందుకే 2 మూవీసే మనకు వస్తుంది. అంటే ఏమైంది, ఇప్పుడు D రాసినప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ రన్ అయింది. సో సెర్చ్ టర్మ్ ఏంటి, D. సెర్చ్లో D ఉంది. ఇప్పుడు ఫిల్టర్డ్ మూవీస్లో ఒక్కొక్క మూవీలో టైటిల్లో D ఉందా లేదా ఇప్పుడు చెక్ చేస్తున్నాం, ఇంక్లూడ్స్. ఒకవేళ D ఉంటే ఉన్న మూవీస్ అన్నీ ఫిల్టర్డ్ మూవీస్లో వెళ్ళిపోతాయి. అంటే ఈ సినారియోలో ద డార్క్ నైట్, DDLJ ఈ 2 మూవీస్ ఫిల్టర్డ్ మూవీస్లో ఉన్నాయి. ఈ 2 మూవీస్ ఏమైంది, ఇప్పుడు మనం ఏం చేసాము, ఒకవేళ దీని లెంత్ ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ 2 అనేది ఎక్కువ కాబట్టి మనం డిస్ప్లే మూవీస్లో ఆ 2 మూవీస్ని పంపించేసాము. ఇందులో ఏమేమి, డార్క్ నైట్, DDLJ ఈ 2 మూవీస్ని యూజ్ చేసుకొని ఇదంతా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇలా HTML దీని మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఇలా చూపిస్తుంది. ఇది మన ప్రాజెక్ట్. ఓకే, HTML, CSS, జావాస్క్రిప్ట్, JSON అంతా అర్థమైంది కదా. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ డౌన్ చేయండి. కామెంట్స్ ఈ మధ్య రావట్లేదు, ఎందుకో తెలియదు మరి, ఏం అంటే నేను ఏమైనా రాంగ్ చేసేస్తున్నానా అని కామెంట్ చేయండి నచ్చితే. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అప్రిషియేట్ చేయాలన్నా కానీ అప్రిషియేట్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అర్థం కాకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మనం మాట్లాడదాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా చాలా బోల్డ్ అన్ని మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.